బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు. మేడం, అది మీరు చూసుంటారు. ఈ నివేదిక బట్టి మీకు ఏమనిపిస్తుంది? మొదటి నుంచి మీకు ఈ లడ్డు వ్యవహారం మీద వచ్చిన రకరకాల ఆరోపణలపై ఎట్లాంటి అభిప్రాయం ఉంది? ఇది ఆరోపణలు కాదండి. ఇదేంటంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ నివేదిక ప్రకారం ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2019 నుంచి 24 మధ్యలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని సాక్ష్యాధారాలతో, అది హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్లు, అందులో ఒక కలియుగ వైకుంఠం తిరుపతి అనగానే ఎందరో మనం ఏంటంటే అక్కడికి ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కోట్ల మంది భక్తులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇటువంటి ఒక నివేదిక చాలా షాక్కి గురి చేసింది. కాబట్టి మళ్ళీ కూటమి ప్రభుత్వంలోకి రాగానే ఎప్పుడైతే ఇటువంటి ఒక నిజాలు తెలిసాయో, క్లియర్ కట్ ఎవిడెన్సెస్ 68 లక్షల కేజీల నెయ్యిలో కొన్నట్టు, అందులో 80% అంటే కెమికల్స్ ఉన్నట్టు, రసాయనాలు కలిపినట్టుగా కూడా ఒక ల్యాబ్ రిపోర్ట్. ఇది మళ్ళీ ఇందులోకి ఇంకా లోతుగా తవ్వుతూ ఏంటి అసలు ఇంత కల్తీ ఏంటి అన్నప్పుడు, ఇది ఒక డైరీని మార్చడం, గతంలో అక్కడ టీటీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న అకౌంట్లోకి 4.5 కోట్లు వెళ్ళడం, అది అక్కడి నుంచి గుప్తా అనే ఒక ఎండి హర్ష డైరీ అండ్ ఫుడ్స్ కంపెనీ నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఈ సడన్గా ఈ మార్పులు, ఇంత ఆటలు అంటే ఒక అందులోనూ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో ఆ లడ్డు తయారీలో క్వాలిటీ చెక్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక ఆగమ శాస్త్రం ద్వారా మనం ఏ విధంగా ఒక లడ్డు ఉండాలి, ఆ లడ్డూని ఎంత పవిత్రంగా భక్తులు భావిస్తారు అంటే, దర్శనం ఒకటే కాదు, దర్శనం తర్వాత ఆ ప్రసాదం స్వీకరిస్తే తప్ప ఒక కంప్లీట్ అవ్వదు, పూర్తి కాదు వారి యొక్క ఇది. ఎంతో విశ్వాసంతో కూడిన ఒక విషయం ఇది. కాబట్టి ఆ లడ్డూకి సంబంధించిన వాళ్ళు సేకరించిన ఒక ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, పామ్ ఆయిల్, పామోలిన్, పామ్ కెనాల్ ఆయిల్, ఇవన్నీ ఉన్నట్టుగా ఎప్పుడైతే నివేదిక వచ్చిందో, అందులో ఆ స్వామికి ఏమీ తక్కువ లేదు. ఎందరు భక్తులు అసలు ధారాళంగా అసలు అక్కడ వారు డొనేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా డబ్బుకి కానీ క్వాలిటీకి కానీ చూసుకోవాల్సిన పని లేని ఒక బోర్డు టీటీడీ బోర్డు. ఇందులోకి వెళ్తున్న కొద్దీ ఇటువంటిది ఒకటి ఎప్పుడైతే జరిగిందో, ఖచ్చితంగా దానిపైన సిట్ విచారణ జరగాలి అని అందులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దానిపైన చేయడం, ఆ విధంగా రావడం. అందులో ఇప్పుడు వీళ్ళు 2-3 రోజులుగా అదేదో గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు అందులో పామ్ ఆయిల్ ఉంది అని క్లియర్గా వచ్చింది. ఇంకా అందులో ఇంకా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అని సిట్ రిపోర్ట్ అధికారికంగా వెల్లడించేదాకా దానిపైన పూర్తి డీటెయిల్స్తో కూటమి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఓకే, వ్యక్తిగతంగా మీకేమనిపిస్తుంది అంటే, మీరే చెప్పారు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అంటే దేవుడెంతో లడ్డూ ప్రసాదం. అయితే ఇది ఒక రాజకీయం చేస్తున్నారు, అవసరమైతే దీపం ఆపుతానని కూడా టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు లాస్ట్ టైం చెప్పారు. అది ఎంతవరకు ఇది పొలిటికల్గా ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుందా? ఈ నివేదిక బట్టి ఖచ్చితంగా అది ప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. ఏమండి, విశ్వాసం ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడితే, వాళ్ళు ఏమైనా ఛాలెంజెస్ చేస్తే ఒక అర్థం ఉంటుంది. విశ్వాసం మనిషి వాళ్ళు ఇటువంటి ఛాలెంజెస్ విసిరితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడితో ఆటలాడడం కరెక్ట్ కాదు. సో స్వామి ఉన్నారు, హీఈస్ ఎ లివింగ్ గాడ్, ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు అని భక్తుల విశ్వాసం, అందరూ నమ్ముతాం. కాబట్టి ఖచ్చితంగా అసలైన సెసలైన దొంగలు బయటపడతారు, విషయం బయటకు వస్తుంది. ఈలోగా కంగారు ఏం పడద్దని చెప్పాలి. ఎందుకంటే ప్రతిదీ ఆధారాలు ఉంటేనే ఆ విషయం మేము బయట పెట్టడం జరిగింది. అందులో ఎట్టి పరిస్థితిలోనూ 0.01% కూడా కల్తీ జరగకూడదు అని విశ్వసిస్తాం. కాబట్టి ఒక భక్తి విశ్వాసం ఉన్నవాళ్ళం కాబట్టి అటువంటిది ఎప్పుడైతే ఒక కల్తీ జరిగింది అని చెప్పామో దాని మీద మేము అడగడం జరిగింది. మీరు ఈలోగా కంగారు పడిపోయి వాళ్ళు మేము ఆ దీపం ఆర్పుతాము వెలిగిస్తాము ఇటువంటివన్నీ మాకేంటి, ఇది రిపోర్ట్ ఈ విధంగా వచ్చింది, ఆ రిపోర్ట్ని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. స్వామి ముందు అనవసరమైన ప్రగల్భాలు కానీ ఛాలెంజెస్ కానీ వేయడం, స్వామితో ఆటలు అన్నది కరెక్ట్ కాదు.
ఓకే మేడం. ఇకపోతే ఇలాంటి డిస్కషన్ వల్ల ఇప్పుడు కల్తీ ఎంతో కొంత జరిగింది. అంటే అనుకున్నంత స్థాయిలో కల్తీ లేక ఇతర కెమికల్స్ కలిసాయి. దీనివల్ల కొంత ఈ లడ్డు ప్రసాదం విషయం మీద కొంత పబ్లిక్‌లో భక్తుల్లో మనోభావాలు కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉందా? ఎట్లాంటి పరిస్థితి ఇప్పుడు రానున్న కాలంలో ఉండే అవకాశం? తప్పకుండా డెఫినెట్లీ అండి. మనోభావాలతో ముడిపడిన అంశం ఇది. అది ఒక ప్రభుత్వం ఒక టేకప్ చేసింది. అందులో అది తిరుమల తిరుపతి దేవస్థానం పైన ప్రగాఢమైన విశ్వాసం ఉంది భక్తులకి. ఎన్నో దేశాల నుంచి ఇదే మన దేశంకి సంబంధించిన దైవం మాత్రమే కాదు. తిరుపతి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంతవరకు మనం అదృష్టవంతులం. ఇదే తిరుపతికి ఎన్నో దేశ విదేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు వస్తారు. కాబట్టి ఈ ప్రసాదం ఎప్పుడైతే కల్తీ అన్న మాట వచ్చిందో ఖచ్చితంగా ఇది విశ్వాసాలు దెబ్బతింటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి తప్పుడు పని, అపచారం అన్నది 100%. ఎందుకంటే అందుకని ప్రక్షాళన చేసుకుంటున్నాం. ఎందుకంటే అటువంటిది ఏంటివి వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం ఉండి కూడా ఇటువంటి ఒక తేడా జరిగిందా, ఇటువంటి ఒక అపచారం జరిగిందా అని చెప్పి ప్రక్షాళన చేస్తూ ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి వెంటనే అది తెలిసిన వెంటనే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ దీనిపైన ప్రత్యేక దృష్టి దీనిపైన సారించి, అందులోనూ భారతీయ జనతా పార్టీ చాలా ప్రత్యేకంగా అందులో దేవాలయాల విషయంలో కానీ, ప్రసాదాల విషయంలో కానీ, ఎందుకంటే మన కేంద్రం నుంచి ముఖ్యమైన దేవాలయాలకి ప్రసాద్ స్కీమ్ ఒకటి ఉంది. దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన దేవాలయానికి 54 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ప్రతి దేవాలయంలోనూ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఆ ప్రసాదం విషయంలో ఎటువంటి క్వాలిటీ చెక్, అంటే ఎక్కడి నుంచి వాళ్ళు ఏ డైరీ ఫామ్ నుంచి వాళ్ళు పాలను సేకరిస్తున్నారు, సో ఎటువంటి రసాయనాలు లేకుండా మంచి పవిత్రంగా అది నెయ్యి వాడుతున్నారు. ఇవన్నీ విషయాలు అన్ని దేవాలయాల్లోనూ ఒక ప్రత్యేకమైన దృష్టి మాకుంటుంది భారతీయ జనతా పార్టీగా. సో ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో దాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ జరిగింది కల్తీ అన్నది ఆ రిపోర్ట్ అంతా కూడా బహిర్గతం వచ్చిన తర్వాత ఇంకా దీనిపైన క్లియర్గా దానిపైన మేము మాట్లాడడం జరుగుతుంది. ఇది ఈరోజు వేరు వేరు ప్రాంతాల్లో కూడా ఈ టీటీడీకి సంబంధించిన లడ్డు గురించి చర్చ జరుగుతుంది. అయితే ఇది కేవలం ప్రజల సెంటిమెంట్ మాత్రమే కాకుండా ఈ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలందరికీ కూడా ఈ లడ్డూపై ఒక విశ్వాసం అలాగే నమ్మకం ఉంది. దీనికి బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడమే కాకుండా దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి నిజంగా విశ్వాసం లేకపోవడం వల్లే ఈ రకమైన ప్రగల్భాలు కూడా పలుకుతున్నట్టు పరోక్షంగా వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి ఆమె విమర్శిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.